కుంభరాశి వారికి 28, 29, 30 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, మీకు ఖచ్చితంగా ఏంటంటే గనక సమస్యలు తీరిపోతాయి. పనులన్నీ కూడా చాలా చక్కగా ఊపందుకుంటాయి. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా మీకు రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మీకు ఈ 2 రోజులు కూడా అంటే నార్మల్‌గా శని త్రయోదశి ఉంది. అలానే కాకుండా అమావాస్య ఉంది. మధ్యలో ఏంటంటే ఆదివారం ఉంది. బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మీ సమస్యలకు పులి స్టాప్ పడటానికి కూడా ఏంటంటే గనక ఈ 3 రోజులు చక్కగా ఉపయోగపడతాయి. అలానే కాకుండా ఏంటంటే ఇంకా ఈ యొక్క సంవత్సరంలో ఇవి చివరి రోజులని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే ఈ శని త్రయోదశి కావచ్చు, ఈ అమావాస్య కావచ్చు, ఈ ఆదివారం కూడా చివరిదే కాబట్టి మీకు చాలా చక్కగా కలిసి వస్తుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అలానే కాకుండా ఏంటంటే ఆ సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అసలు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఏం చేస్తే బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఈ యొక్క మనం కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే 28వ తేదీ అంటే మనకు శని త్రయోదశి ఏర్పడుతుంది. 28వ తేదీని ఏంటంటే కనుక శని త్రయోదశి కాబట్టి ఈ శని త్రయోదశిన అంటే కుంభరాశి వారు ముఖ్యంగా శనితో చాలా ఇబ్బంది పడిపోతారు కదండి. శని వల్ల ఏంటంటే కనుక వీరి పనులు వాయిదా పడతాయి. శని వల్ల ఏంటంటే కనుక కొంచెం వీరి యొక్క పురోగతి కూడా అంత చక్కగా ఉండదు. కొన్ని ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి. కొంచెం ధన నష్టం జరుగుతూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కదా. ఈ శని వల్లనే కొంచెం జరుగుతుందని ఒక భావన అనేది కూడా వీరిలో ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వీరి రాశి అధిపతి కూడా శని కాబట్టి ఇలా మీకు శని నుంచి విముక్తి కలగాలన్నా, అలానే కాకుండా శని బాధలు అంటే మీ జీవితంలోకి మళ్ళీ రాకుండా ఉండాలన్నా 25వ సంవత్సరంలో కూడా మీకు శని నుంచి అంటే విముక్తి కలిగించుకోవాలన్నా గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే కనుక కొన్ని పనులను ఈ రోజున చేసుకోండి. అలా చేయటం వల్ల మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ 28వ తేదీన మీకు బాగుందండి, చాలా చక్కగా ఉంది. కాకపోతే ఏంటంటే కనుక మీరు ఈ యొక్క పని చేయటం వల్ల ఇంకా మంచిగా కలిసి వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. మీరు ఈ శని త్రయోదశి తిథి రోజున ఏం చేయండి అంటే కనుకనండి, మీ స్తోమతకు తగ్గట్టు అంటే అందరికి అంత స్తోమత ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కనుకనండి ఇలా స్తోమత ఉండదు. అంటే అంత స్తోమత ఉండకపోవచ్చు, కొంతమందికి స్తోమత ఉండొచ్చు. కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఏంటంటే కనుక దానం చేయండి. నార్మల్గా ఉదయాన్నే లేచి మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. ఎవరికైతే ఎక్కువగా శని బాధలు పట్టి పీడిస్తున్నాయి అనుకుంటారో అలాంటి వాళ్ళు చిటికెడన్ని నల్ల నువ్వులని నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిదనమాట. శని నుంచి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా ఈ రోజున ఉతికిన వస్త్రాలను ధరించండి, నల్లటి వస్త్రాలను ధరించకండి, వాటికి దూరంగా ఉండండి. దగ్గరలో ఉండే మీరు ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళండి. ఈ శని త్రయోదశి ఏంటంటే కనుక శివుడికి మహాప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున శివాలయానికి వెళ్ళి నవగ్రహాల అంటే దర్శన చేసుకుని ముందు మన శివాలయానికి వెళ్ళి శివుణ్ణి కూడా దర్శించుకుంటే చాలా మంచిదన్నమాట. అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుకనండి శనికి తైలాభిషేకం చేయటం కానీ, అలానే మనం ఏంటంటే కనుక శని దీపం వెలిగించుకోవటం ఇలాంటివి చేసుకోవాలన్నమాట. శని నుంచి మనకు విముక్తి కలిగించుకోవాలంటే ఈ రోజు సర్వసాధారణంగా చాలా మంది కూడా ఏంటంటే కనుక ఒక అంటే ఇలా నల్లటి వస్త్రం తీసుకుని అందులో నల్ల నువ్వులను పోసేసి దాన్ని ప్రమిదలాగా తయారు చేసి దీపారాధన చేస్తారు. కొంతమందికి చెయ్యొస్తుంది, కొంతమందికి చెయ్యరాదు. అంత సమయం కూడా ఉండదు. కాబట్టి ఎవరికైతే ఎక్కువగా శని బాధలు ఉన్నాయని బాధపడతారో అలాంటి వాళ్ళు ఇంట్లో శని దీపం ఈ విధంగా వెలిగించుకున్నా, లేదంటే శివాలయం ప్రాంగణంలో కూడా ఈ విధంగా శని దీపం పెట్టుకున్న ఫలితం ఉంటుందన్నమాట. ఏమీ లేదు, మీరు నార్మల్గా ప్రతిదినం ఎలాగైతే దీపారాధన చేస్తారో అలా దీపారాధన చేసేసి అందులో చిటికెడు నువ్వులను వేసుకోండి, సరిపోతుంది. నల్ల నువ్వులను వేయండి. అలా వేసేసి మా శని అంతా కూడా తొలగిపోవాలని మీరు సంకల్పం చెప్పేసుకోండి, సరిపోతుంది. అలా మీరు ఈ రోజున ఏంటంటే శివుడికి అభిషేకం చేసిన శివారాధన చేసుకుని మీకైతే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా మీరు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కాకి కనిపించినా, కాకిని మీరు చూసినా అది ఎదురుపడ్డా ఏంటంటే కనుక ఓం శనిశ్చరాయ నమః అనుకోండి. అలా కూడా మీకు మంచి ఫలితం అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. నార్మల్గా శని అంటే చాలా వరకు కూడా మనకు 3 దశలుగా నడుస్తూ ఉంటుంది కదా. ఏలినాటి శని, అర్ధాష్టం అంటే ఇలా అష్టమ శని, అర్ధాష్ట శని అని ఇలా మనకు నడుస్తూ ఉంటుంది. 3 దశల వారీగా శని నడుస్తూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమంది తక్కువగా ఉంటుంది. నార్మల్గా ప్రతి మానవ జీవితంలో శని అనేది ఉంటూనే ఉంటుందన్నమాట. ఆ శనిని తొలగించుకోవడానికి కొంతమంది రకరకాల పరిహారాలు, పూజలు చేసుకుంటూ ఉంటారు. మీరేమీ లేదండి, సింపుల్గా ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. మీరేం చేయండి అంటే కనుక ఈ రోజు అండి కాకి కనిపిస్తే శనిశ్చరాయ నమః అనుకోండి. నార్మల్గా పూజ చేసేటప్పుడు కూడా 108 సార్లు శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం చెప్పాం కదా, మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఏంటంటే కనుక ఈ వస్తువులని దానం చేసుకోండి. నల్లటి వస్త్రాలను కానీ, నల్లటి చెప్పులని కానీ, నల్లటి కమ్మలి, గొడుగు, అలానే కాకుండా ఏంటంటే నలుపులో ఉండే వస్త్రాలు, నువ్వులు కానీ, అలాగే కాకుండా ఏంటంటే కనుక నల్ల మినపప్పు ఇలా ఎవరైతే తీసుకుంటారో వారికే ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన జీవితం అనేది మారిపోయే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దానం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే మనం పొందవచ్చు అనమాట. ఇక శని
సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెప్పొచ్చు. అంటే వాస్తవానికి చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివాడు. శనిని ఇష్టంగా ప్రేమించే వారిని, అంటే శనిని ఎప్పుడు కూడా అంటే మనం హేళన చేస్తాం కదండి, శని పాడు కానీ ఇలా తిడుతూ ఉంటాం. అలా తిట్టకూడదు, ఎప్పుడు కూడా శనిని అంటే ద్వేషించకూడదు. శనిని ఎప్పుడైతే మనం ద్వేషించకుండా చక్కగా పూజిస్తామో అప్పుడు ఏంటంటే కనుక శనిదేవుడు మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇలా ఈ రోజున మీరు ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. 28వ తేదీన అయితే మీకు బ్రహ్మాండంగా ఉంది. అంటే ఉద్యోగాల పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, బాగా కలిసి వస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ వాటిని అయితే మీరు అంటే చక్కగా ఏంటంటే కనుకనండి సాల్వ్ చేసుకోగలుగుతారు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అంటే కనిపించడం లేదు. బయటికి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఈ రోజున ముఖ్యంగా బయటికి వెళ్ళండి. శని త్రయోదశి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. మీరు వెళ్ళే ప్రయాణాలు కావచ్చు, మీరు వెళ్ళే పనులు కావచ్చు, చక్కగా ఏంటంటే పూర్తవుతాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ అయితే మీకు బాగా కలిసి వస్తుంది. పనులు పెద్దగా మీరు ఏంటంటే కనుకనండి అంటే ఇబ్బంది పడిపోతున్నా సరే, అంటే ఇతరుల సహాయ సహకారాలతో ఆ పనులను మీరు కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అన్ని రంగాల వరకు అయితే బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 29వ తేదీ ఆదివారం కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుకనండి ఫ్యామిలీతో గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే కొంచెం ప్రయాణాలు చేస్తారు, ఫ్యామిలీతో గడుపుతారు, బంధువుల ఇంటికి వెళతారు, చిన్న చిన్న శుభకార్యాలలో పాల్గొంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఫ్రెండ్స్తో కూడా ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే మనమే ఇలా బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అంటే ప్రయాణాలు, స్నేహితులతో కూడా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. కొన్ని సమస్యలపై ఏంటంటే చర్చిస్తారండి. అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, కొన్ని ఆస్తులకు సంబంధించింది కావచ్చు, వాటిపై చర్చ జరుగుతుంది. అలా జరిగినప్పుడు మీకు లాభమే కలుగుతుంది కానీ నష్టం అయితే కలగదు. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఆదివారం కూడా మీకైతే బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, చాలా చక్కగా కలిసి రాబోతుంది. ఈ 2 రోజులు కూడా బాగానే ఉంటుంది, ఇబ్బందులు అయితే లేవు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అంటే చిన్న చిన్నవంటే కనుక చాలా చిన్నవండి, అవి పెద్ద పని ఏం కాదు. అవి చిన్న చిన్నవి మీరు తొలగించుకోగలుగుతారనమాట. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు బాగుంటుంది కాబట్టి మీకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు. ఇక మనకేంటంటే కనుక 30వ తేదీన అమావాస్య కదా, 30వ తేదీన లేచినప్పటి నుంచి కూడా 3 గంటల వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. తిరుగుండదని ఒక రకంగా చెప్పొచ్చు. మీరేంటంటే కనుక 11 గంటల సమయంలో ఏంటంటే కనుక అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం అనారోగ్య సమస్య వస్తుందేమో, అనారోగ్యం వల్ల కొంచెం సఫర్ అవుతున్నాం కదా అని ఒకవేళ టెస్ట్ చేయించుకునే అవకాశాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. పనుల్లో ఫాస్ట్గా రాణించగలుగుతారు. ఎక్కడ కూడా వడిదుడుకులు అయితే లేవు. 3 గంటల వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. 11 గంటల సమయాలలో ఏంటంటే వైద్యులని మీరు ఏంటంటే కనుక ఇక్కడ సంప్రదింపులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వైద్యులను కలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరికైతే ఏవైనా రిపోర్ట్స్ వస్తే అవి చూయించుకునే అవకాశాలు అయితే ఇక్కడ మీ రాశి పరంగా కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే పిల్లల పరంగా బాగుంటుంది, ఇంటి పరంగా, ఫ్యామిలీ పరంగా, అలానే కాకుండా ఏంటంటే వృత్తి ఉద్యోగాల పరంగా, సాఫ్ట్వేర్ల పరంగా కూడా బాగానే ఉంటుంది. చక్కగా రాణించగలుగుతారు. అంటే ఇక్కడ పనులు చేసే భాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే కనుక మిమ్మల్ని ఇక్కడ పొగిడే అవకాశం అయితే ఉంటుంది. మీ పనికి తగ్గట్టుగా ఏంటంటే మీకు ప్రతిఫలం కూడా ఈ రోజు లభిస్తుంది. అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళతో పాటు రోజువారీ పనులు చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. ఈ రోజు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉండే రోజు అని చెప్పొచ్చు ఒక రకంగా చూసుకున్నట్టయితే. 3 గంటల తర్వాత ఏంటంటే కనుక మీ అంతటా మీరే అండి తెలియకుండా ఆలోచనలు పడిపోయి కొంచెం డల్ అయిపోతారనమాట. ఇక్కడ ఇది చూసుకోండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందన్నమాట. అంటే ఆలోచన అంటే అది మీకు పర్సనల్కి సంబంధించిందనమాట. అంటే పర్సనల్గా మీరు ఏంటంటే కనుక ఆలోచనలు పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ప్రేమలో ఉన్నారో ఆ ప్రేమను ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రేమికుల పరంగా కొంచెం గొడవ జరిగే అవకాశం అయితే ఈ 3 గంటల తర్వాత కనిపిస్తుంది. దానివల్ల కొంచెం అంటే ప్రెషర్ పెరుగుతుంది. అలా మీరు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడిపోతారు. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఈరోజు అమావాస్య కాబట్టి మీకు ఉండే నరదిష్టి తొలగించుకోవాలంటే ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు. ఈ పరిహారం ద్వారా కుంభరాశిలో ఉండే అంటే వాళ్ళండి అంటే కష్టాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, అన్నీ అనుభవిస్తారు. అన్నీ కూడా మీరు అంటే చాలా వరకు కూడా అంటే పేషెన్స్గా మీరు అన్నీ కూడా ఏంటంటేనండి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. జీవితంలో ఎలా బ్రతకాలనేది, అలానే కాకుండా ఎలా అంటే నెగ్గాలి, ఎలాగ ఉండాలనేది అంతా కూడా మీకు ఒక ప్రణాళిక లాగా ఉంటుందన్నమాట. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ అంటే చాలా వరకు కూడా ఓపికతో ఉండాలనేవి కూడా అన్నీ మీరు ఏంటంటే ముందుగానే ఒక ప్రణాళికలా మీరేంటంటే తయారు చేసుకుని దాని ప్రకారం నడుస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక
కనుకనండి ఈరోజు డబ్బు ఉందని సంతోషపడిపోరు, అలానే కాకుండా లేదని కూడా సంతోషపడిపోరు. ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక బాధపడిపోరని ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు ఆ భగవంతుడు ఏంటంటే కనుక కష్టాలు ఇచ్చినప్పుడు కూడా సంపాదన ఎంతో కొంత ఇస్తూ ఉంటాడు. అలాగే ఏంటంటే కనుక సంపాదన వల్ల మీకు చాలా సంతోషం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక అందరికి హెల్ప్ చేస్తారు, అందరి అంటే ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. మీకు అధికంగా నరదిష్టి అనేది ఉంటూనే ఉంటుంది కదా. నరదిష్టి పోవాలంటే మీరు ఈ అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి, కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పు మనందరికీ తెలుసు, గల్లులుప్పు రాక్ సాల్ట్ అంటాం. అది తీసుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ ఉప్పుని ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసుకోండి, సరిపోతుంది. నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది, దిష్టి దోషాల నుంచి కూడా మీకు ఏంటంటే కనుక విముక్తి కలుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలా చక్కగా మీకు ఇంకా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. ఇలా ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఉండండి.